ఓయ్ మోలీ, ఆగమ్మా, గుమ్మానికి పూజ చేయకుండా లోపలికి వెళ్ళకూడదు. వాట్? పూజ ఏంటి? లోపలికి పంపించు. దాన్ని అక్కడే ఆపేసావేంటి? పూజ పూర్తవకుండా గుమ్మం దాటకూడదు. నువ్వు వెళ్ళమ్మా. వాట్ ఎ హెల్? హాయ్ శేఖర్ డార్లింగ్. చూసారా, మీకోసం నేను ఫ్లవర్స్ తీసుకొచ్చాను. అరే, ఈ పువ్వులెందుకు నువ్వు ఇంత అందంగా ఉంటే? శేఖర్, ఎవరా ముసలావిడ? మా అమ్మ ఊర్లో పస్తులు ఉంటుందిలే, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాను. పర్వాలేదే, పని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు మిగిలింది. కానీ పాతకాలపు ఆవిళ్ళ ఉంది. అవును, పూజలు ఎక్కువ చేస్తుంటదిలే. పూజ వల్ల ఏం జరుగుతుందేంటి? ఈ ప్రపంచంలో డబ్బు గల వాళ్ళు అవ్వాలంటే పాపం చేసే కూడబెట్టాలి. మనలాగంటావా? గోల్డ్ బిస్కెట్ ఏమైంది? ఏ పోలీసుల భయం ఏమైనా ఉందా? ఏయ్, పోలీసులకి ఎవరు భయపడతారు? నాకున్న ఒకే భయం, షేర్ సింగ్ మా రహస్యాన్ని పోలీసుల దాకా తీసుకువెళ్తాడు. మదన్, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? బూటుకి పాలిష్ చేస్తున్నాను. శేఖర్, ఈ మదన్ మీద నాకు నమ్మకం లేదు. వీడు మనకి నమ్మకమైనోడే. చాలాసార్లు వీడు నా ప్రాణాలు కాపాడాడు. రా, నువ్వు వీడి గురించి బాధపడక. సార్, నేను పాత్రలు బట్టలు శుభ్రం చేసి మీటింగ్కి వెళ్ళాలి. ఈ రోజుకి మీరే నీళ్ళు పోసుకోండి. నువ్వు చెప్పేది తప్పు. స్నానం చేయని చెప్పాలి. అరే, నీకేం మీటింగ్ ఉంది? యూనియన్ మీటింగు, కార్మికుల సంఘం. ఓ, అయితే స్నానం చేయాల్సిందే. అయ్యగారు, నాన్నగారు నీళ్ళు పోసుకున్నారా? నీకు తెలుసు కదా, అతను ఉదయాన్నే స్నానం చేసి గుడికి వెళ్తాడు. అయ్యగారు, నేను ఒక విషయం చెప్పనా? చిన్నవాణ్ణే, కానీ పెద్ద పెద్ద మాటలు. నిజం చెప్పాలంటే మీ నాన్నగారు దేవుడు. ఆయన ఆశీర్వాదం దక్కితే నాకు అన్నీ దక్కినట్టే. మధు, ఏ మధు, చెప్పండి వదినా. నువ్వు కొట్టుకు వెళ్ళి గోధుమలు తీసుకొచ్చావా? నేను మర్చిపోయాను. నాకు తెలుసులే. లేదు లేదు, తీసుకురావడం మర్చిపోలేదు, నీకు చెప్పడం మర్చిపోయాను వదినా. బయట ఆ కొట్టోడున్నాడు కదా, అన్నాడు అప్పేయడం కుదరదు, డబ్బులు ఇస్తేనే ఇస్తాను అని. డబ్బులా? నెల చివరిలో డబ్బులంటే సరే వదినా, ఈరోజు పనులన్నీ త్వరగా పూర్తి చేద్దాం. నేను యూనియన్ మీటింగ్కి వెళ్ళాలి. యూనియన్ మీటింగా? అలా అయితే నువ్వు చాలా డబ్బులు అడుగుతావా? అవును. వెళ్ళవయ్యా, అంతా నా తలరాత. అంత మాట అనకండి వదినా. మీరు నాకు 20 రూపాయల జీతం ఇస్తున్నారు. మీరే ఆలోచించండి. నేను పొద్దున 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు 3 ఇళ్లలో పనిచేస్తున్నాను, కానీ 100 రూపాయలు చేర్చలేకపోతున్నాను. నా కుటుంబంలో అమ్ముంది, భార్య ఉంది, 2 చిన్న పిల్లలున్నారు. వదినా, మీరే చెప్పండి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? నువ్వు చెప్పింది నిజమే మధు. అది సరే, నాన్నగారికి రేషన్ కార్డు వచ్చిందా? లేదు మధు, చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు దొరకడం చాలా కష్టం. ఇదేం దారుణం! వీళ్ళకి అసలు బుద్ధి అనేదే లేదు. నేను ఒక విషయం చెప్పనా వదినా? అమ్మా నాన్న వయసు అయిపోయిన తర్వాత కొడుకింటికి వెళ్లకుండా పక్కింట్లోనా ఉంటారు. నిజంగా చెప్తున్నాను వదినా, దీని గురించి నేను ఈరోజు యూనియన్లో మాట్లాడతాను. ఏమండి, మీ దగ్గర ఇప్పుడు ఒక 20 రూపాయలు ఉంటాయా? ఏంటి నిషా, 20 రూపాయలా? ఇప్పటికిప్పుడు 20 రూపాయలంటే ఎక్కడికి వెళతాను చెప్పు? నీకే తెలుసు కదా, రైల్వే పాసు, టీ డబ్బులు
ఇవి తప్ప మిగతా డబ్బులన్నీ నీకు ఇస్తున్నాను. అవును, ఇప్పుడు 20 రూపాయలతో నీకేం అవసరం వచ్చింది? నన్నేం చేయమంటారు? కొట్టాయన డబ్బులు అడుగుతున్నాడు. ఆ, ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తాం? మావయ్య గారిని పస్తులుంచలేంగా. నిషా, వచ్చే నెల నీకు పుట్టినరోజు. నీకు మంచి చీర కొనిద్దామని 30 రూపాయలు దాచాను. నువ్వు వద్దంటే అదే నీకు ఇస్తాను. హ, నాకు చీర లేకపోయినా పర్వాలేదు. సరే అయితే కబోర్డ్లో పెట్టాను, తీసుకో. మావయ్య గారు, దర్శనం అయ్యిందా? అవునమ్మా. ఈరోజే దర్శనం దొరికింది. ఇద్దరు గొప్పవాళ్ళ దర్శనం. సర్జన్, గుడ్ మార్నింగ్. ఏంటి, డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుందా? ఎక్కడా? ఇదేంటి ప్రాబ్లం? లేదు లేదు, అదంతా ఏమీ లేదులే. మా ఊరు నుంచి ఇక్కడికి ఒకటి వచ్చిందిలే, వంట చేసి పెడతానికి. ఏమంటున్నావు? ముజురాబాయ్ మున్నీబాయ్తో కలిసి పార్టీకి వస్తున్నాడా? ఎంత? షబాష్ సర్జన్, ఈ ప్రపంచంలో పాపం చేస్తేనే కోటీశ్వరుడు అవుతాడు. తీసుకురా. లెమన్ జ్యూస్. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మావయ్య గారు, ఏంటమ్మా? ఇదేంటి అత్తయ్య గారికి రాసిన లెటర్స్ పోస్ట్ చేయలేదు? చాలు, ఒట్టి ఉత్తరంతోనే సంతోషాన్ని నేను నింపుకుంటాను. పోస్ట్ చేయనా? వద్దమ్మా, మీరే చాలా కష్టాల్లో ఉన్నారు. కానీ అందులో మావయ్య ఇది గారు, అత్తయ్య గారి లెటర్స్ కి మీరు బదులు రాయకపోతే అత్తయ్య గారు కంగారు పడతారు మావయ్య గారు. లేదమ్మా, మా మనసులు ఎప్పుడూ కలిసి ఉంటాయి. నేను ఉత్తరం రాసి ఇక్కడే ఉంచినా తను అక్కడ కూర్చున్నా తనకు అర్థమవుతుంది. ఇవ్వమ్మా, ఆ ఉత్తరం ఇవ్వు. ఇవ్వు. గడియారం కూడా మొండికేస్తోంది. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయడానికి ఇవ్వాలి. బాబు నాయన్, నీ గడియారం రెడీ అయ్యేంత వరకు నువ్వు నా గడియారాన్ని ఉంచుకో. ఇప్పట్లో కావాలంటే ఇది పాతదై ఉండొచ్చు, కానీ సమయాన్ని సరిగ్గా చూపిస్తుంది. మరి మీకు? నేను సమయాన్ని చూసి ఏం చేస్తాను? నా సమయం దగ్గర పడింది, సమీపించింది. నువ్వు తీసుకెళ్ళు బాబు, నీకు ఉపయోగంగా ఉంటుంది. నాన్న, ఈ వాచ్ మీకు గిఫ్ట్గా ఇచ్చారు కదా? అవును బాబు, నాకు పాఠశాలలో బహుమతిగా ఇచ్చారు. అప్పట్నుంచి ఈ గడిచిపోయిన కాలమంతా నేను గౌరవంగా జీవిస్తున్నాను. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. ఇది తగిన చోటుకే వెళ్ళింది. సరే నాన్న, ఇప్పటికి దీన్ని నేను ఉంచుకుంటాను. నా వాచ్ని సరిచేసుకున్న తర్వాత దీన్ని తిరిగి ఇచ్చేస్తాను. వెళ్ళొస్తాను నాన్న. కొంచెం ఆగు బాబు, నేను గుమ్మం పూజ పూర్తి చేస్తాను. ఇదేంటమ్మా బుద్ధి లేకుండా? ఆ రోజున అమ్మాయిని ఆపి నుంచో పెట్టావు, ఇవాళ నన్నే ఆపేశావా? ఇలాంటి గీట్లు గీసే దాంట్లో ఏం లాభం వస్తుంది? గీత మాత్రమే కాదు శేఖర్, ఇది చాలా పవిత్రమైన విషయం. వాళ్ళకి వచ్చే వాళ్ళందరికీ గుర్తు చేస్తుంది. ఇది సారాయి కొట్టు కాదు, డాన్స్ చేసే చోటు కూడా Shut up. కాదు. ఇట్స్ ఆల్ యువర్ ఫుల్ స్టాక్. దీస్ ఆర్ నాట్ ఫూలిష్ ఫ్యాక్ట్ మై సన్, దిస్ ఇస్ కోడ్ ఆఫ్ కండక్ట్. నీకు ఇంగ్లీష్ తెలుసమ్మా? మీ నాన్నగారు ఎంతమందిని చదివించారు? నాకు ఇంగ్లీష్ నేర్పించుండరా? నాకు ఒక పెద్ద ప్రొఫెసర్ దగ్గర ఇంగ్లీష్ నేర్పించారు. నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా మాట్లాడగలను.
అర్థమైందా? కానీ నాకు ఒక పుస్తకం గురించి మాత్రం చెప్పటం మర్చిపోయారు. ఏంటయ్యా, బాగున్నారా? హా, అది సరే, మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా? లేదు, ఇప్పటి వరకు దొరకలేదు. మరేం పర్వాలేదు, దీని గురించి నేను యూనియన్లో మాట్లాడతానులేండి. మాట్లాడకపోతే ఏది దొరకదు. వదినా, పాత్రలు బట్టలు సిద్ధంగా ఉన్నాయా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి మధు. కానీ మధు, నీతో నేను కాస్త మాట్లాడాలి. ఏంటి, ఎవడైనా కాళ్ళు చేతులు విరగొట్టాలా? నాకు కరాటే తెలుసు, అందరికి ఇల్లు విరగొడతాను. కాదు మధు, కానీ మధు, వచ్చే నెల నుంచి నువ్వు ఇంకొక పని వెతుక్కో. అది చాలా కష్టం. నేను జీతం ఎక్కువ అడిగాను కాబట్టి నన్ను పనుల నుంచి తీసేయాలనుకుంటున్నారా? యూనియన్లో కంప్లైంట్ చేస్తాను, జాగ్రత్త. అయ్యా మధు, ఆ మనిషి కొత్తవాడేం కాదు, ఊళ్ళో నుంచి వచ్చినవాడు. ఎవడవాడు? నాకు చూపించండి, వాడంతా తేల్చేస్తాను. అది నేనే, వేరే ఎవరో కాదు. నాన్న, నన్ను క్షమించండి. కోపంలో నేను ఏదేదో వాగేశాను. కానీ నాన్న, మీరు నన్ను వెన్నులో పొడిచినా నేను తట్టుకోగలను. కానీ కడుపులో పొడిస్తే ఎలా తట్టుకోను నాన్న. ఎందుకండి అంత విచారంగా ఉన్నారు? ఏం లేదులేమ్మా. ఏమైంది చెప్పండి. నా దగ్గర కూడా దాస్తారా? నిషా, తక్కువ టైంలోనే మనకి చాలా కష్టాలు వచ్చాయి కదా. నానిచ్చిన చైన్ ఉన్న వాచ్లో ఆ చైన్ ఎక్కడో పడిపోయిందమ్మా. ఎక్కడా? సరిగ్గా తెలియడం లేదు. నాకు తెలిసి అది ట్రైన్లోనే పడిపోయి ఉంటుంది. అయితే గడియారం? నేను దాని చేత్తో పట్టుకోవడంతో ఇది తప్పించుకుంది. పర్వాలేదు, జరిగిందేదో జరిగిపోయింది. మనం మామయ్య గారితో చెప్పేద్దామండి చైన్ పోయింది అని. చెప్పడం చాలా ఈజీయే నిషా, కానీ దాన్ని తట్టుకోవడమే కష్టం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మామయ్య గారు మీ మీద కోపడతారా? నా ఉద్దేశం అది కాదు. ఆయన గురించి ఇలా ఆలోచిస్తారా? ఇది తప్పండి. నాన్న చైన్ని నేను పోగొట్టడం తప్పు కాదా? నాన్న స్థానంలో నేను ఉండుంటే అప్పుడు ఏమనుకుంటాను? కష్టాల్లో ఉన్నాడు కాబట్టి చైన్ నమ్ముకొని తిన్నాడని అనుకుంటాను. ఛ, నాది కూడా ఒక జీవితమేనా? ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తోంది. ఎవరి మీద కోప్పడుతున్నావు? నా మీదే, మన తలరాత మీదే నా కోపం. ఏ? ఏం లేదు నాన్న. మామయ్య గారు, మీరు గడియారం ఇచ్చారు కదా, దాంతో ఉన్న చైన్ ఎక్కడ పోగొట్టుకున్నారు? పోతే ఏంటమ్మా కోడలా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరే, చైనే కాదు, గడియారమే పోయినా నష్టమేంటి? నాన్న, మీరు ఈ గడియారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నాకు బాగా తెలుసు నాన్న. ఇందులో మీ గౌరవం దాగుంది నాన్న. మీరు దాన్ని నాకిచ్చి ఒక రోజు కూడా కాలేదు. మొదటి రోజే దీన్ని చైన్ని పోగొట్టుకున్నాను నాన్న. బాబు, జరిగిందేదో జరిగింది. ఎత్తుకెళ్ళిన వాడి పరిస్థితి మనకంటే దారుణంగా ఉండుండొచ్చు. మావయ్య గారు, మాకు సమయం వస్తే మీకు ఖచ్చితంగా కొత్త చైన్ కొనిస్తాం. నేను నిన్ను అడగలేదు కదమ్మా. అయినా సరే అది మీ చైన్ కదా. ఈ గడియారాన్ని మీరే ఉంచుకోండి నాన్న. లేదు నాన్న, నువ్వు ముద్ర నా ఉంచుకో. మీ దగ్గరే ఉంచుకోండి. అరే వద్దు, నువ్వే ఉంచుకో. హలో, ఎవరు? హాయ్ నితిన్, నేను శేఖర్ మాట్లాడుతున్నా. చాలా రోజుల తర్వాత నేను గుర్తొచ్చినట్లున్నాను.
హా, బిస్కెట్టా? ఎన్ని కావాలి? రేపే నేను పంపిస్తాను. మోలీ తీసుకొచ్చి నీకు ఇస్తుంది, సరేనా? గుడ్ నైట్, గుడ్ నైట్. నితిన్ ఏమంటున్నారేంటి మీతో? సరుకు తీసుకెళ్ళి ఇచ్చే మోలీ కూడా ఒక మంచి సరుకే కదా. అయితే నేనేంటో నా తడక కూడా చూపిస్తాను. మోలీ, వాడికి కిక్కు బాగా ఎక్కించు. వాడు చాలా ముఖ్యమైన వాడు. మీరు కంగారు పడకండి శేఖర్. మామయ్య గారు, జాగ్రత్త. ఏమైంది? మామయ్య గారు. రేషన్ కార్డు నుంచి వస్తున్నప్పుడు కింద పడిపోయాను. దారిలో కనిపిస్తే నేనే తీసుకొచ్చాను. మామయ్య గారు, జాగ్రత్త. అమ్మా, వినమ్మా, వినమ్మా, నొప్పిగా ఉంది. ఆయనకి ఫోన్ చేయమంటారా? వద్దు, వద్దు, వద్దమ్మా. మధు, నేను ఇక్కడికి వచ్చాను. నీ పని పోయింది, కానీ నేను మిగతా వారి పని వదిలేసి. మామయ్య గారు, మీరు ఎక్కువ మాట్లాడకండి. మధు, నువ్వు చేసిన ఈ సహాయానికి ఇది తీసుకో. వద్దు, నేను నీ తమ్ముడిని కదా. అక్కయ్య దగ్గర డబ్బు ఎలా తీసుకోను? నువ్వు నన్ను తమ్ముడు అని పిలిచావు, నాకు అది చాలు. మీకు నేను వెళ్ళి రేషన్ తీసుకొస్తాను. మధు, ఈరోజు నువ్వు నేను పనివాణ్ణి, కానీ విశ్వాసఘాతుకుణ్ణి కాదు. మధు, కాస్త డాక్టర్ని పిలుచుకొస్తావా? అలాగే వదినా, తీసుకొస్తాను. వద్దు, వద్దమ్మా. నాకు మీకు భారంగా ఉండడం ఇష్టం లేదు. నాకిప్పుడు చివరి రోజులు దగ్గర పడ్డాయి.